మనం తీసుకున్నాం. దీన్ని అన్ని సంఘాలు అందరూ ప్రయాసములై రాబోయేటువంటి కాలంలో దీన్ని విజయవంతం చేసే విధంగా ఎన్నికలు నిర్వహించేటువంటి ఒత్తిడి తెచ్చేటువంటి ఒక బలమైన విద్యార్థి ఉద్యమాన్ని మనం నిర్వహించాలని చెప్పేసి ఆ దిశగా అందరూ ఆలోచన చేస్తారని చెప్పేసి పేరు పేరున కోరుతూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలనే ఎజెండా ప్రముఖంగా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, కింది స్థాయిలోకి వెళ్తే రాజకీయాలు అంటే కొన్ని ప్రాంతాలకు పండగలా కనబడుతున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది. మనం విద్యార్థి సంఘాలుగా అంటే వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ ఎజెండాగా ఒక ప్రణాళిక పెడుతున్నాం. అధ్యయనం, పోరాటం అని చెప్తున్నటువంటి పరిస్థితిలో అధ్యయనం చేయాలి. ప్రతి విద్యార్థికి అధ్యయనం చేయాలి. ప్రతి విద్యార్థిని ఈ రోజు అధ్యయనంతో పాటు పోరాటం చేయాలి. అధ్యయనం ఏం చేయాలంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేసే నేపథ్యం కనబడాలి. దానితో పాటుగా మనం పోరాటం చేయాలి ఎక్కడనంటే విద్యార్థులు చదువులో వస్తున్నటువంటి మార్పుల కోసం పోరాటం చేయాలని ఎట్లయితే చెప్తామో ఈ రాజకీయాలను కూడా అధ్యయనం చేయాలి. ఈ రాజకీయాలు మన విద్యార్థుల మీద ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో, ఏ విధంగా చూపెడుతున్నాయో, ప్రలోభాలు చూపెడుతున్నాయో దాన్ని అధ్యయనం చేయకపోతే మన విద్యార్థి సంఘాలకు, విద్యార్థి నాయకులను కూడా ఆ విధంగా ఎడ్యుకేట్ చేయాలి. ఈ రోజు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మొత్తం కూడా పాలక వర్గంలో ఉన్నటువంటి కద్దలు, కాకి చొక్కాలు మొత్తం కూడా కలిసి మన ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులను అణచివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఈ రోజు విద్యార్థులు ఎడ్యుకేట్ అయితే, విద్యార్థులు రాజకీయంగా ఎడ్యుకేట్ అయితే మన సీట్లు చిరుగుతాయి. విద్యార్థులు ఏకపక్షమై మన మీద ఎత్తుగడ తీసుకొస్తారని చెప్పి మనం విద్యార్థి సంఘాలకు రాజకీయాలు అవసరం లేనటువంటి కుట్రలు ఇలా పాలకవర్గంలో ఉన్నటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఎజెండాను వామపక్ష విద్యార్థి సంఘాలుగా మనం ముందుగా తీసుకెళ్తూ 2 రాష్ట్రాలుగా ఈ కార్యక్రమాన్ని ఒక ఎజెండాగా తీసుకోవడం, ఆచరణలో పెట్టడం క్రమంలో PDSU ముందుగా పనిచేస్తుందని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షతకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలక్షన్స్ అనేటివి ఏ విధంగా ఉన్నాయి? ఓటు ద్వారానే మనం నాయకులను ఎన్నుకుంటున్నామా, లేదు నోటు ద్వారా ఎన్నుకుంటున్నాం అనేటువంటి విషయం మన కళ్ళ ముందు ఉన్నటువంటి సందర్భం. ఎవరిని ఎన్నుకుంటున్నాం, ఎందుకోసం ఎన్నుకుంటున్నాం, ఎన్నుకునే వాళ్ళు చేసే పని ఏంటనేది మనం చూస్తున్నాం. ఇందులో లోపం ఎక్కడ జరుగుతుంది, ఈ లోపాన్ని పూడ్చే పని ఎవరు చేయాలి అనే సందర్భం వచ్చినప్పుడు, ముఖ్యంగా ఎప్పుడైతే విద్యార్థికి ఎన్నికల యొక్క ఆవశ్యకత తెలుస్తుందో, ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి ఆలోచన విద్యార్థి దశ నుంచి మొదలవుతుందో అప్పుడే మనం సమాజ మార్పుని ఆలోచించగలం. దాని వైపుగా, సమాజ మార్పు వైపుగా అడుగులు వేయగలం. ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో బ్యాన్ అయినటువంటి విద్యార్థి సంఘాల ఎన్నికలు, తిరిగి విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఒక ప్రధాన ఎజెండాగా మనం ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం.